హాయ్ అండి, వెల్కమ్ టు రాధికాస్ ఛానల్. ఈరోజు రసం ప్రీమిక్స్ పౌడర్ ఎలా చేయాలనేది మనం ఇప్పుడు చూసేద్దామండి. ముందుగానే మనం ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు రసం పౌడర్ని. ఇప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఎలా చేయాలనేది చూసేద్దాము. ముందుగా అడుగు మందం ఉన్న గిన్నె కానీ కడాయి కానీ తీసుకొని ఇందులోకి 1 కప్పు వరకు ధనియాలు వేసుకోవాలి. మంటల్లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. వీటిని ఇలా వేయించుకోవాలండి. ఇప్పుడు ధనియాలను తీసేసుకుందాం ఒక ప్లేట్లోకి. మంటల్లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా ఒక ప్లేట్లోకి వేసేసుకోండి. ఇప్పుడు ఏ కప్పుతో ధనియాలు తీసుకున్నామో అదే కప్పుతో కందిపప్పు వేసుకోవాలి 1 కప్పు. ఇది కూడా మంటల్లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి. కందిపప్పు కమ్మని స్మెల్ వస్తుందన్నమాట. అప్పటి వరకు వేయించుకోవాలి. ఈ రసం పౌడర్ మనం ఇలా ముందే రెడీ చేసి పెట్టుకున్నామంటే ఎప్పుడంటే అప్పుడు రసం చాలా తొందరగా పెట్టేసుకోవచ్చు అనమాట. చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇలా రెడీ చేసి పెట్టుకున్నామంటే పౌడరు. పప్పు కూడా వేగిపోయిందండి, మంచి స్మెల్ వస్తుంది. ఇది కూడా ఒక ప్లేట్లోకి వేసేసుకుందాము. అదే ప్లేట్లోకి ఇప్పుడు 1 కప్పు జీలకర్ర వేసుకోవాలి. ఇది కూడా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి. అన్నీ లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలన్నమాట. మంటను పెద్దగా వేయించుకున్నామంటే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకోసం మంటను తగ్గించుకొని వేయించుకోవాలి. ఇవన్నీ పప్పు కానీ ధనియాలు కానీ జీలకర్ర కానీ అన్నీ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. జీలకర్ర కూడా వేగిపోయిందండి. ఇది కూడా తీసేసుకుందాము. ఇందులో 1 టీ స్పూన్ అంతా మెంతులు వేసుకోవాలి. కొంచెం వేగనివ్వాలి. ఇందులోనే 1 పావు కప్పుని మిరియాలు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవి కూడా వేగిపోయాయి. ఇవి కూడా తీసేసుకుందాము. ఇప్పుడు ఒక 10-12 ఎండుమిరపకాయలు చిన్నగా కట్ చేసుకొని ఇలా వేసుకోండి. ఎక్కువ వేయించుకొని అవసరం లేదండి, మరి మాడిపోతే మనకు చేదవుతుంది. అందుకోసం కొద్దిగా వేగనివ్వాలి. ఇలా కొంచెం వేగితే సరిపోతుంది. ఇది కూడా తీసేసుకుందాము. ఇప్పుడు కొంచెం కరివేపాకు కడిగేసి ఆరబెట్టుకొని వేసేసుకోండి. ఇందులో 1 గుప్పెడంతా వేసుకోండి, సరిపోతుంది. ఎక్కువైనా ఏం కాదు, పర్లేదు. ఇది కొంచెం వేగనివ్వాలి. ఇది కూడా వేగిపోయిందండి. ఇది చూస్తే ఇలా నలిగిపోవాలన్నమాట, పౌడర్ లాగా అవ్వాలి. ఇది కూడా తీసేసుకుందాము. ఇప్పుడు 1 కప్పు చింతపండు నారలు లేకుండా గింజలు లేకుండా తీసేసుకోండి. ఇది కూడా కొంచెం వేగనివ్వాలి చింతపండుని. ధనియాలు కందిపప్పు తీసుకున్న అదే కప్పుతో డబుల్ క్వాంటిటీలో మనం చింతపండుని తీసుకోవాలి. చింతపండు ఎక్కువసేపు వేయించిన అవసరం లేదండి, ఒక 2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. ఇదే కడాయిలో ఉంచేస్తే ఈ వేడికి ఇంకా కొంచెం ఫ్రై అయిపోతుంది, వేగిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. వేయించుకున్న దినుసులన్నీ చల్లారబెట్టుకోవాలండి. చల్లారబెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి. చల్లారిపోయిందండి. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము. మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇందులోకి చింతపండుని కూడా వేసేసుకోవాలి. ఇలా చింతపండు వేసిన తర్వాత మొత్తం కలుపుకోవాలన్నమాట. పొడిలో అంతా కలిసిపోయేలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకుందాము. ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ వరకు వేసుకోండి. అలాగే 1 పావు టీ స్పూన్ అంతా ఇంగువ కూడా వేసుకోండి. ఇంగువ ఇప్పుడు వద్దనుకుంటే తాలింపులో వేసుకోవచ్చు. ఇప్పుడు మరోసారి మిక్సీ పట్టుకుందాము. ఇలా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. ఇందులోకి కొంచెం పసుపు కూడా వేసుకొని కలిపేసేసుకొని పెట్టేసుకోండి. ఇప్పుడు అయితే రసం పౌడర్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఎలా పెట్టుకోవాలో, రసం ఎలా పెట్టుకోవాలో అనేది చూసేద్దాము. 1 గిన్నె తీసుకొని ఇందులోకి 1 2 స్పూన్ల వరకు పౌడర్ని వేసుకోండి, రసం పొడిని.
ఇప్పుడు ఇందులోకి కొంచెం ఫస్ట్ వాటర్ వేసుకొని కలుపుకోండి. ఉండలు లేకుండా కలిపేసేసుకొని వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక 4 కప్పుల వరకు వాటర్ వేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకు, కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. ఉప్పు చూసుకొని వేసుకోండి. ఇది ఒకసారి కలిపేసేసుకొని ఇప్పుడు ఈ రసాన్ని మరగనివ్వాలి. ఇప్పుడు పోపు వేసుకుందాము రసంలోకి. ఇప్పుడు కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఒక స్పూన్ అంత ఆయిల్ వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, ఒక ఎండుమిరపకాయ వేసుకొని తాలింపు పెట్టేసుకోవాలి. కరివేపాకు వేసుకొని ఈ తాలింపు ఇందులో వేసేసుకోవాలి. ఇలా తాలింపు వేసాక ఇందులోకి 1 టీ స్పూన్ అంత బెల్లం వేసుకోండి. ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసేయచ్చు. వేసుకుంటే బాగుంటుంది. బాగా మరగనివ్వాలి పొగ. మీకు టమాటా రసం కావాలంటే ఇందులోనే ఒక 2 టమాటాలు వేసుకుంటే మనకి టమాటా రసం కూడా రెడీ అయిపోతుందండి. రసం రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. మరుగుతుంది కదా, చూసారు కదా రసం పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో. ఇప్పుడు ఈ రసం పౌడర్ని మనం ఒక గ్లాస్ జార్లో వేసేసుకొని ఉంచేసుకోవచ్చండి. స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఇంతేనండి, రసం ప్రీమిక్స్ పౌడర్. నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరే వీడియోతో మేము ముందుంటాను. బాయ్ బాయ్.